గుంటూరు జిల్లా జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పరామర్శించిన వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు దాడి కేసులో రిమాండ్లో నందిగాం సురేష్. పరామర్శించిన వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి, విడుదల రజని, లేళ్ల అప్పిరెడ్డి, మెరుగు నాగార్జున, నూరి ఫాతిమా తదితరులు ఉన్నారు. జిల్లా జైలు దగ్గరికి భారీగా వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నెట్టుకోమా రమ్మారెడ్డి బలహీనమైన దీంట్లో ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మళ్ళీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అనగానే దానికి చాలా ఇవి వస్తాయి. అక్కడ ఎవడన్నా అసభ్యంగా ఇది చేసిన వాళ్ళని సహించమని ఎవరు చెప్పారు, దానికి చట్టాలు ఉన్నాయి. వాటి జాలికి పోకుండా అసలు పెట్టని వాడిని కూడా, పెట్టిన వాడిని కాకుండా అతనికి లింకులు కలుపుతూ 50 మందినో 100 మందినో వీళ్ళ ప్రోద్బల మంది ఉంటే వాళ్ళను పెడుతూ వందలాది యాక్టివిస్టులను, సింపథైజర్లను, మాతో సంబంధం లేని వాళ్ళను కూడా, లేదా పోస్టులు పెట్టని వాళ్ళను 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం కూడా తీసి అక్రమంగా కేసులు పెట్టి ఒక స్టేట్ అనుకుంటే ఒక పథకం ప్రకారము కుట్రపూరితంగా చేస్తే ఎంతవరకు పోవచ్చు అనేది పరాకాష్ఠకు తీసుకెళ్లారు. దాని తర్వాత జరుగుతున్నవి చూస్తే అక్కడి నుంచి మొదలై నాయకుల మీద, సీనియర్ నాయకుల మీద ఒకసారి రుచి మరిగాక వాళ్ళకి అర్థమైంది కేసు అవసరం లేదు, ఎవిడెన్స్ అవసరం లేదు, ఒక కథ రాసుకుంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంటే ఆ పాత్రలో అంబటి రాంబాబునైనా తీసుకురావచ్చు, విడుదల రజనీనైనా తీసుకురావచ్చు, నాగార్జునైనా తీసుకురావచ్చు, ఇంకోరినైనా తీసుకురావచ్చు, ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి గారి వరకైనా పోవాలంటే పోవచ్చు అని చూపే ప్రయత్నం, ఆ దిశగా ఏదంటే అది కథలు అల్లుకుంటూ మొదలయ్యారు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు మొదలు పెట్టిన ఇది ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇలాగే జరుగుతుంది అనుకున్నాం, వార్నింగ్ ఇస్తూ వచ్చాం, అలాగే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అమాయకుల మీద కూడా పడుతున్నారు. పొలిటికల్ యాక్టివిస్ట్ కాదు, నాయకులు కాదు, సింపథైజర్స్ దాటి ఇప్పుడు సామాన్య జనం మీద, మీ జర్నలిస్టుల మీద ఎవరైతే ఇప్పుడు మనకేం సంబంధం లేనుకుంటున్నారో వచ్చి మా దారిని మేము రాసుకొని పోయి పెడతామంటున్నారు కదా, మీ మీద పడతారు. ఆల్రెడీ అది మొదలైంది. సామాన్య జనం మీద కూడా పడ్డారు. మా వరకు మేము ఈరోజు వచ్చి ఇక్కడ పరామర్శించాక, జైలుకి వచ్చినాక వింటుంటే అందుకే ఈయన సురేష్ గారి మీద ఇప్పటి 12 కేసులు, సరే కొన్ని డిస్పోజ్ అయ్యాయి, బెయిల్ ఇది వచ్చాక ఆఖరణ ఒక కేసు, తప్పుడు కేసు ఒకటి పెట్టారు, తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు అది బెయిల్ వస్తుంది, ఇంకోటి తయారవుతోంది అని తెలుస్తోంది. ఎక్కడో అది రావాలి. అలాగే ఇంకోటి ఏదో ఎక్కడో అడ్డగించినాడు అని చెప్పి ఇంకొక కేసు పెట్టారంట. బహుశా ఆ సెక్షన్ ఇది కాకపోవచ్చు. అంటే దాన్ని ఎట్లా బయటికి రాకుండా చూడాలి ఒకసారి వచ్చాక.
అలాగే తురకా కిషోర్ అని ఆయన మీద ఎనిమిది కేసులు. వాళ్ళ తమ్ముడికి అసలు సంబంధం లేదు, బెంగళూరులో ఎక్కడ ఉంటాడు, ఆయన మీద 3 కేసులు. ఆయన మున్సిపల్ చైర్పర్సన్గా చేశాడు మాచర్లకు. లేటెస్ట్ వచ్చి ఇంకో రిపోర్టర్ 2 కేసులు అక్కడ పెట్టారు. ఈయన మీద విచిత్రం ఏంటంటే కిషోర్ మీద లేటెస్ట్ 2023లో తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో 30,000 దొంగతనం చేశాడు మున్సిపల్ చైర్మన్. ఆ కేసు నిన్న 28, అంటే ఇది బెయిల్ వచ్చి ఇంకా రిలీజ్ అవుతాడు కానీ 28వ తేదీ కంప్లైంట్ తీసుకుని 23లో పెట్టే ఇన్సిడెంట్ జరిగిందని 28 మే కంప్లైంట్ తీసుకొని ఇమ్మీడియట్ టీటీ వారెంట్ తీసుకొని అది ఒక కేసు పెట్టేశారు. ఏది దొంగతనం అది 30,000 రూపాయలు మున్సిపల్ చైర్మన్ పై ఇట్లా దొంగతనం చేశారు. అంటే బియాండ్ రీజన్, చెప్పేది నమ్ముతారా లేదా కూడా ఇప్పుడు పట్టించుకోవట్లా, అవసరం లేదు వాళ్ళకు. ఇక్కడ వచ్చి మాట్లాడుతుండగానే మీ జోబులో ఇది ఈయన తీసాడనో అక్కడ ఏదో లాగాడనో తీసైనా ఇంకో జోబులోంచి ఈయన తీసాడనో కేసు పెట్టేయచ్చు. ఇది 2 ఏళ్ల తర్వాత పెట్టచ్చు, 5 ఏళ్ల తర్వాత పెట్టచ్చు. అంటే మేము 4 ఏళ్ల తర్వాత వచ్చి ఏం చేయొచ్చో ఇప్పుడు చెప్తున్నారు. దానికి దారి ఈరోజు వేస్తున్నారు.